ఈ గ్రంథాలయ ఉద్యమం కూడా నడిచింది. ఎందుకంటే ఆనాడు ఇంత మీడియా, కవులు, కళాకారులు అందరూ కూడా ఈ జనాల్ని అవేర్నెస్ చేయడానికి ఆ రోజు ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారు. ఆ సందర్భంగా వైడ్లో కొట్టే కొట్టు అన్నాడు. పక్కన అలాగా మొత్తం మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద వస్తున్నారు. ప్రతి వారు ఎవరు వచ్చినా కూడా మాకు బాగా ప్రోత్సాహం అందిస్తున్నారు సార్. సార్ కూడా పిలిచినట్టే ఒక లైబ్రరీ అనేది ఒక లైట్ హౌస్ లాంటిది. ఎలా సముద్రంలో తప్పిపోయిన వాళ్ళు సముద్రం నుంచి ఒడ్డుకు రావాలంటే ఆ లైట్ హౌస్ ఎలా పనిచేస్తుందో ఆ విధంగా లైఫ్లో ఒక డైరెక్షన్ ఇచ్చేది ఈ లైబ్రరీ. ఈ లైబ్రరీ ద్వారా గతంలో ఎంతోమంది ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కేవలం చదువు ఒకటే మన అందరినీ ఒక లోయర్ క్లాస్ నుంచో బిలో పావర్టీ నుంచో పై స్థాయికి తీసుకురాగలిగేది. ఆ ఉన్నతమైన చదువుకి ఒక ఫెసిలిటీగా, ఒక స్కోప్ ఇచ్చే విధంగా, ఎటువంటి ఖర్చు లేకుండా ఆ సంపదని పొందే విధంగా మన అందుబాటులో ఉన్నది లైబ్రరీసే. ఆ లైబ్రరీస్ని చక్కగా వాడుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగగలిగారు. చాలామంది ఉన్నారు. మన ఏపీజే అబ్దుల్ కలాం గారి నుంచి ఇంకో ఎంతోమంది పేద కుటుంబాల నుంచి వచ్చి కేవలం చదువు వల్ల ఆ స్థాయికి ఎదగగలిగారు. వాళ్ళందరికీ కూడా మీరు అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే, దే రీడ్ బుక్స్. పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా చేసుకొని పుస్తకాలు చదవడాన్ని ప్రేమించిన వారు అందరూ కూడా ఆ స్థాయికి రాగలిగారు. అన్ఫార్చునేట్లీ ఆఫ్ లేట్ ఆ హ్యాబిట్ అనేది పిల్లల మధ్యలో, ప్రజల మధ్యలో తగ్గుతూ వస్తున్నది. చాలామంది ఎక్కువ మొబైల్లో స్క్రీన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఎవరో చేసే వీడియోస్ని చూసి మనం టైం వేస్ట్ చేయడం కన్నా వీ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ సెల్ఫ్స్. పిల్లలందరూ కూడా తన యొక్క అభివృద్ధికి, తన యొక్క డెవలప్మెంట్కి సమయం కేటాయించాలి. ఆ సమయాన్ని పుస్తకాల ద్వారా వాళ్ళు స్పెండ్ చేస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దర్ కెరియర్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ దర్ ఫ్యూచర్. ఈ బుక్స్ ద్వారా మీరు ఒక్క అడుగు పెట్టకుండానే, ముందు ఒక అడుగు పెట్టకుండానే కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మీరు తిరిగి రావచ్చు. యూ కెన్ ట్రావెల్ ద ఎంటైర్ వరల్డ్ వితౌట్ పుట్టింగ్ అ ఫుట్ ఫార్వర్డ్. దర్ ఇస్ నో లిమిట్ టు యువర్ ఇమాజినేషన్. మీరు ఇమాజిన్ చేస్తే ఎన్నో విషయాలు మీరు ఇమాజిన్ చేయవచ్చు, ఆలోచించవచ్చు. అవన్నీ కూడా ఈ బుక్స్ ద్వారానే మనకి
అందుబాటులో వస్తుంది. ఈ బుక్స్ అన్నీ కూడా మన లైబ్రరీ ద్వారా పొందొచ్చు. లైబ్రరీస్ని వాడుకునే అలవాటు అనేది తప్పనిసరిగా చిన్నపిల్లల నుంచే రావాలి. అలవాటు పేరెంట్స్ నేర్పించాలి, స్కూల్లో టీచర్స్ నేర్పించాలి. కేవలం మన రెగ్యులర్ టెక్స్ట్ బుక్సే కాకుండా ఒక ప్రపంచ జ్ఞానం ఒకరు పొందాలంటే దే షుడ్ రీడ్ న్యూస్ పేపర్స్. అన్ని లైబ్రరీస్లో మనం సబ్స్క్రైబ్ చేస్తున్నాము. లైబ్రరీస్ ద్వారా వారు న్యూస్ పేపర్స్ చదువుకోవచ్చు. ఇంట్లో ప్రతిరోజు సబ్స్క్రైబ్ చేస్తే స్థామత లేని వాళ్ళు కూడా లైబ్రరీస్ ద్వారా వాళ్ళు చదువుకోవచ్చు. అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్న ఎక్స్పెన్సివ్ బుక్స్ అన్నీ కూడా మన లైబ్రరీస్లో అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా పిల్లలందరూ చక్కగా వాడుకోవచ్చు. ఎస్పెషలీ యంగ్స్టర్స్, యువతులు అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడానికి ఈ ఫెసిలిటీ వాడుకోవచ్చు. నాకు తెలిసి నాతో చదివి సివిల్స్ క్లియర్ చేసిన చాలామంది లైబ్రరీస్లో చదివి పైకి వచ్చినవారు. ఉదాహరణ చెప్పాలంటే చెన్నైలో అన్నా సెంటనరీ లైబ్రరీ ఉంటుంది. పొద్దున వెళ్తే లైబ్రరీ ఓపెన్ చేసే సమయానికి లంచ్ బాక్స్తో సగా ఈ సివిల్స్ ఆస్పిరెంట్స్ అందరూ బయట కూర్చుంటారు. లైబ్రరీ ఓపెన్ చేయగానే అందరూ అక్కడ ప్రారంభించి పొద్దున 9 గంటలకు ప్రారంభించి సాయంత్రం దాకా అక్కడే ఉండి చదివి వాళ్ళు క్లియర్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ అలవాటు మన పిల్లల మధ్యలో రావాలి, మన యంగ్స్టర్స్ మధ్యలో రావాలి. వాళ్ళందరూ కూడా లైబ్రరీస్ యొక్క ఫెసిలిటీస్ని కూడా వాడుకోవాలి. మన సెంట్రల్ లైబ్రరీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వ హాయంలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఒక ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే మంత్రివర్యుల ఒక ఆదేశాల మేరకు ఈ డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మంత్రివర్యులు కూడా గత విజిట్లో కొన్ని లైబ్రరీస్ కూడా చూడడం జరిగింది. వాళ్ళు చాలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లైబ్రరీస్ డెవలప్మెంట్ మేరకు చాలా విషయాల మీద చర్చించడం కూడా జరిగింది. త్వరలో ఆ డెవలప్మెంట్స్ అన్నీ విశాఖపట్నం ప్రజలకు తీసుకురావడం జరుగుతుంది అని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరోమారి ఈ వారోత్సవాలు చక్కగా ఏర్పాటు చేసిన సెక్రటరీ గారికి, గ్రంథాలయ శాఖ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోకల్ సిటిజన్స్ అందరూ కూడా ఈ లైబ్రరీస్ని ప్రోత్సహించాలి. వాళ్ళు బుక్స్ ఏదైనా డొనేట్ చేయాలంటే ముందుకు వచ్చి బుక్స్ కూడా డొనేట్ చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మన పిల్లల్ని ఒక ఎడ్యుకేటెడ్ యంగ్ డైనమిక్ కిడ్స్గా మనం మార్చడానికి చదువు ఒకటే మార్గం, వాళ్ళు పేదరికం తొలగించడానికి చదువు ఒకటే మార్గం అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన గ్రంథాలయ శాఖ సెక్రటరీ గారికి, వివిధ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బుక్స్ అంతా కూడా డేటా ఎంట్రీ చేస్తారు. రైల్వే సైంటిఫిక్ ఎక్కడ చేశారు? బిఎస్సీ ఇక్కడ స్టే చేస్తున్నారు. మరి ఓకే, రెంట్ తీసుకున్నారా? బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించిన కావాల్సిన బుక్స్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి.